నీకు తెలిసే అడుగుతున్నావు కదా అన్నాడు సీరియస్గా. నేను వెళ్ళనని చెప్పండి. నా డ్యూటీ టైం అయ్యే వరకు ఇక్కడే ఉంటాను, మీతోనే ఉంటాను. కాదనడానికి ఎవరికి రైట్స్ లేవు అంది. అలాగైతే ఈ ఉద్యోగం కూడా పోతుంది అన్నాడు శివ. ఏంటి ఏమన్నావు అంది. ఇదివరకు ఉద్యోగం పోయినట్టే ఇది కూడా పోతుంది. మీ మంచిగా చెప్తున్నా, దయచేసి వెళ్ళిపోండి మేడం. అన్నకి కోపం తెప్పించే పనులు చేయకండి అంటున్న అతన్ని ఉరిమి చూస్తూ, నా జాబ్ పోవడానికి కారణం మీ అన్ననా అని అడిగింది. శివ మౌనంగా ఉంటే నవ్యాన్ని చూస్తూ, మీరైనా చెప్పండి, ఆ రోజు ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటన వెనుక మీ తమ్ముడు హస్తం ఉందా అని నిలదీసింది. ఉందని తల ఊపింది ఆమె. అయితే ఇది అతనితో తెలుసుకోవాల్సిన విషయం అని లిఫ్ట్ కూడా ఎక్కకుండా మెట్ల గుండా నేరుగా ఆదిత్య ఉన్న ఫ్లోర్కి వెళ్ళిన ఆమెను ఆపారు బయట ఉన్న సెక్యూరిటీ. యశిక వచ్చిందని చెప్పండి అంది సీరియస్గా. వెనకే వచ్చిన నవ్య శివ ఆమెను ఆపేలోపే డోర్ తెరుచుకుంది. లోనికి వెళ్ళింది. వెనకే వెళ్ళబోతున్న వాళ్ళని గెట్ అవుట్ అన్న ఆదిత్య వాయిస్ హై పిచ్లో వినపడింది. అదిరిపడి ఒకరి మొహాల ఒకరు చూసుకున్నారు. బయట ఉన్న వాళ్ళకి అంత రీసౌండ్ వస్తే మరి లోపల ఉన్న పరయేషిక పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చెవులు రెండు గట్టిగా మూసుకుంది. ఆ గర్జన భరించలేక ఎందుకంత కోపం ఇతనికి అనుకుంది. పిన్ డ్రాప్ సైలెన్స్తో ఉన్న పరిసరాలకు ఒక కన్ను నెమ్మదిగా తెరిచింది. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తననే సూటిగా చూస్తూ కనబడ్డాడు ఆదిత్య. అతని కళ్ళలో కోపాగ్నికి దహించిపోయేలా ఉన్న ఆమె ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన సంఘటనని మనసంతా తేలికగా మారిపోలేదు. ధైర్యం తెచ్చుకుని అడిగింది, నా జాబ్ పోవడానికి మీరే కారణమా అని. నాకు వేరే పని లేదనుకున్నావా? డైరెక్ట్గా పాయింట్ అడిగాడు. ఉన్నప్పుడు నన్ను ఎందుకు బలిపశువుని చేశారు? చెయ్యని తప్పుకి మాటలు పడితే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా? కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే అన్నది. డీప్ బ్రీత్ తీసుకొని, షీ మిస్ యశిక, నిజానికైతే నేను చేసే పనికి నీ జాబ్ మాకు వెపన్. కానీ నిన్ను అడ్డు పెట్టుకోవాలి అనుకోలేదు. అలా అనుకుని ఉండుంటే ఇప్పుడు నువ్వు జైల్లో ఉండేదానివి. ఇక చాలా ఆపండి. అసలు నేనెందుకు జైల్లో ఉంటాను? ఏం నేరం చేశానని? నాతో నా లైఫ్తో ఆడుకునే రైట్స్ మీకెవరు ఇచ్చారు? షట్ యువర్ మౌత్. ఓకే, నీ లైఫ్ ఏమైతే నాకేంటి? నా బిజినెస్ నాకు ముఖ్యం. నీ లక్ బాగుంది కనుక ఆ రోజు తప్పించుకున్నావు. కొందరు అడ్డంగా దొరికి ఊసలు లెక్క పెడతారు, అర్థమయ్యిందా? అయినా నా కారణంగా నువ్వు అంతవరకు వెళ్ళుంటే విడిపించడం నాకు నిమిషాల్లో పని. సో యూ డోంట్ థింక్ అబౌట్ దట్. ఇప్పుడు అంతా ఫైన్ కదా? ఇక్కడ నీ డ్యూటీ అయిపోయింది. మార్నింగ్నే వెళ్ళిపో. నీ శాలరీ నీ అకౌంట్లో పడుతుంది. నౌ యూ క్యాన్ గో. డిస్గస్టింగ్. యువర్ సచ్ ఎ క్రూయల్ మ్యాన్ రైట్? కనీసం అమ్మాయితో ఎలా మాట్లాడాలన్నది కూడా తెలియదు అంటున్న తనకి అటు ఇటు చేతులు ఉంచి, ఇంకొక మాట మాట్లాడినా ఊరుకోను. చెప్పింది చెయ్యి. వెళ్ళను. డ్యూటీ చేయకుండా ఊరికే వచ్చే డబ్బు నాకు అవసరం లేదు. అమాయకులను నేరస్తులుగా మార్చి డబ్బు సంపాదించడం నీకు అలవాటేమో. అలాంటి పనులు చేసే నువ్వు ఇచ్చే ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకోను. ఈవిల్ స్మైల్తో చూస్తూ, నీకు నువ్వుగా కోరి కష్టాలు తెచ్చుకోవడం చాలా ఇష్టం అనుకుంటా మిస్ యశిక. అవును, ఇష్టమే. కష్టాన్నైనా భరిస్తాను, కానీ మోసాన్ని పాపాలను భరించలేను. ఆ ఉద్యోగం సంపాదించడానికి నేనెన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని రోజులు పస్తులు ఉన్నానో, మా అమ్మ చెల్లి ఎన్ని అవస్థలు పడ్డారో నాకు తెలుసు. నాకు మాత్రమే తెలుసు. కానీ నువ్వు అదంతా చిటికలో డిస్ట్రాయ్ చేసేసావు. ఆ పాపమంతా ఊరికే పోతుంది అనుకున్నావా? మేము అనుభవించిన దానికి రెట్టింపు నువ్వు నీ ఫ్యామిలీ అనుభవిస్తారు. మరుక్షణం ఆమె బుగ్గలు ఆదిత్య చేతిలో చిక్కిపోయి నలిగితే, నా ఫ్యామిలీ ఏం చేసింది అని దవడ బిగించాడు. అనుకోకుండా వచ్చేసిన మాటకి రీగ్రెట్ అవుతున్నా అతని చేతిలో చంపలు కందిపోయి నొప్పి పెడుతుంటే, ప్లీజ్ లీవ్ మీ అంది కష్టంగా. నా ఫ్యామిలీని ఏమైనా చెయ్యాలి అన్న థాట్ వస్తేనే వాళ్ళకి భూమి మీద నూకలు చెల్లేలా చేస్తాను. అలాంటిది నా ముందే మాట్లాడిన నిన్నేం చెయ్యాలి? ప్లీజ్, సారీ, పొరపాటుగా. షటప్ స్టూపిడ్ గర్ల్, యూ ఫేవర్ దిస్ నాన్ సెన్స్ అని తనని వదిలి జాబ్ అన్నావు కదా? ఇప్పుడు నీ జాబ్ ఏంటి అన్నది నేను డిసైడ్ చేస్తాను. నేను చెప్పిన పని మాత్రమే నువ్వు చేసేలా చేస్తా చూడని తనని బయటకు గెంటి డోర్ గట్టిగా వేశాడు. అక్కడ ఎవరైనా తనని చూస్తారని కంగారుగా చుట్టూ చూసిన తనకి ఒక్కరు కూడా ఆ దరిదాపుల్లో కనబడలేదు. కందిన చంపలు మంట పెడుతుంటే తన రూమ్కి వచ్చి ఫ్రిడ్జ్ నుంచి ఐస్ క్యూబ్స్ తీసుకుని చంపక పెట్టుకొని బెడ్ మీద కూలబడింది. మనిషి కాదు, రాక్షసుడు వీడు. చేతిలో పవర్ ఉందని ఇష్టానికి బిహేవ్ చేస్తున్నాడు. ఇతను ఇలా కాదు, తన మదర్తో చెప్తే బుద్ధి చెప్తుంది అనుకొని, అవును ఇప్పుడు ఏం చేస్తాడు? ఈ జాబ్ కూడా లేకుండా చేస్తాడా? చెయ్యని. అతనికి తెలిసింది అదేగా. ఇది కాకపోతే మరో ఉద్యోగం వెతుక్కుంటాను. పడి లేచే వచ్చిన దాన్ని, నాకేంటి భయం అనుకున్న మనసులో ఏదో తెలియని గుబులు మళ్ళింది. ఇలాంటి డేంజరస్ క్యాండిడేట్స్తో గొడవ పడ్డం మంచిదేనా?
అసలు అతన్ని అడగడానికి వెళ్ళి ఫ్యామిలీని ఎందుకు తెచ్చావు అని తనని తానే తిట్టుకుంది. ఛా, కోపంలో ఎలా పడితే అలా మాట్లాడటమేనా? ఆలోచించవా? ఇప్పటి వరకు ఆ ఫ్యామిలీతోనే ఉన్నావు కదా, అలా ఎలా మాట్లాడావని మనసు బాధగా అనిపిస్తుంటే దేవుణ్ణి వేడుకుంది, ఎవరికి ఏమీ కాకూడదు భగవాన్ అని. నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలు ఫాస్ట్గా లేచి రెడీ అయ్యి ఆదిత్య దగ్గరకు వెళ్ళారు. అప్పుడే జిమ్ కంప్లీట్ చేసుకుని ఫ్రెష్ అయ్యి రెడీ అవుతున్న ఆదిత్య వాళ్ళని చూడగానే చిన్న స్మైల్తో గుడ్ మార్నింగ్ చెప్పి పిల్లలను తీసుకుని బయటకు వచ్చేసరికి ఉన్నాడు శివ అక్కడే. అమ్మ వాళ్ళని డైనింగ్ హాల్కి తీసుకురా అని చెప్పి లిఫ్ట్ బటన్ ప్రెస్ చేశాడు. వెళ్ళాడు శివ యమున గారిని నవ్యాని పిలవడానికి. దివ్యాని ఎత్తుకుని గ్లాస్ డోర్ నుంచి బిల్డింగ్ చూపిస్తూ మాట్లాడుతూ కిందకు వచ్చాక వాళ్ళకి ఏం కావాలో అడిగి ఆర్డర్ ఇచ్చి యమున గారి నవ్య కోసం వెయిట్ చేస్తున్నాడు. శివతో కిందకు వచ్చిన యమున గారిని చూసి నవ్వుతూ ప్లేట్లో తనే వడ్డించాడు. ఆదిత్య, ఎప్పుడు వచ్చావు కన్నా? నైట్ మా అల్లుడు గారు రాలేదా? ఆందవే వచ్చేస్తాడని చెప్తూ నవ్యకి వడ్డిస్తుంటే నవ్వుతూ చూస్తుంది. ప్రేమ ఉంది కానీ మాట్లాడాడు నా తమ్ముడు అంది. యమున గారు నవ్వుతూ, అరే నవ్య, ఆ అమ్మాయి ఏది? తనే యశిక అంది. అవును, తను ఏది కనబడలేదు, నేను కింద ఉందనుకున్నాను అమ్మ అని. శివ ఎక్కడుంది అని అడిగింది నవ్య. తెలీదు, ఇంకా రూమ్లో నుంచి వచ్చినట్టు లేదు. తన క్రూ మెంబర్స్ అంతా ఎర్లీ మార్నింగ్ సైట్ సీయింగ్కి వెళ్ళారు, వాళ్ళతో వెళ్ళిందేమో. ఏమో, ఏంటి, వెళ్ళి చూసిరా శివ అంది యమున గారు రాత్రి జరిగిన గొడవ తెలియక. ఆదిత్య ఏమీ పట్టించుకోకుండా దివ్యకి తినిపిస్తుంటే, నువ్వు ఆగు శివ, నేను వెళ్తాను అని వెళ్తున్న నవ్యాని సీరియస్గా చూస్తూ, తినే ముందు లేవడం కరెక్ట్ కాదని చెప్పమ్మా, ఒక వర్కర్ కోసం వెళ్ళడం ఏంటి అన్నాడు. అలా అనకు కన్నా, నిన్నంతా పాపని తనే చూసుకుంది, ఫ్యామిలీలో కలిసిపోయిన అమ్మాయిని వర్కర్ అని ఎలా అనుకుంటాం అని. వెళ్ళు నవ్య, త్వరగా తీసుకురా అంది. అలాగే మా అని వెళ్ళింది. యశి రూమ్ డోర్ నాక్ చేసింది నవ్య. 2 నిమిషాలకి ఓపెన్ అయ్యింది. ఒంటికి షాల్ కప్పుకుని వణుకుతూ కంది ఎర్రగా కమిలిన చెంపతో డల్లుగా కనబడుతున్న ఆమెను చూసి, యశి ఆర్ యు ఓకే అంది లోపలికి వస్తూ. హా అంటున్న తన వాయిస్ చేంజ్ అవ్వడం చూసి నుదురు తాకింది, వెచ్చగా తగిలింది. అరే, ఫీవర్ వచ్చినట్లుంది, ఫోన్ అయినా చేసి ఉండొచ్చు కదా అని వెంటనే కింద రిసెప్షన్కి కాల్ చేసి మెడిసిన్ తెమ్మని చెప్పి హాట్ వాటర్ కాఫీ కూడా ఆర్డర్ ఇచ్చింది. ఐఎమ్ ఓకే మేడం, నాకేం కాలేదు, నిన్న వాటర్లో ఎక్కువసేపు ఉన్నాను కదా అందుకే అంది. అయినా సరే, ఒక్కదానివే ఉంటే ఎలా అని కాఫీ రావడంతో కప్పులో పోసి ఇచ్చి టాబ్లెట్స్ ఇచ్చింది. వేసుకున్నాక తన చెంప చూస్తూ, ఏమైంది, ఆదిత్య ఏమన్నాడు అని అడిగింది. అతని గురించి నా దగ్గర మాట్లాడకండి, డబ్బు పరపతి పవర్ ఉంటే ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నాడు. నా వరకు నా లైఫ్ నాకు ఇంపార్టెంట్. మీ తమ్ముడని మీరు ఫీల్ అయినా పర్వాలేదు, కానీ ఒక ఆడపిల్ల లైఫ్తో ఆడుకోవడం మాత్రం అస్సలు బాలేదు అంది. ఆమె కళ్ళలో నీటి పొర చూస్తూ, మమ్మల్ని నవ్య కంగుమన్న వాయిస్కి ఉలిక్కి పడ్డారు ఇద్దరు. నిప్పులు చిమ్ముతున్న కళ్ళతో లోనికి వస్తూ, అమ్మ అక్కడ తినకుండా వెయిట్ చేస్తుంటే ఇక్కడ మీటింగ్ ఏంటి అని సీరియస్ అయ్యాడు. తనకి ఫీవర్ ఆదిత్య ఒక్కటే ఉంది, మెడిసిన్ ఇచ్చానని చెప్తుంటే చెయ్యి అడ్డు పెట్టి ఆపుతూ, అమ్మ వెయిట్ చేస్తుంది, వెళ్ళు అన్నాడు. అతని చూపుల్లో తీవ్రతకు, యశి రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ వస్తాను అనగానే అలాగే అంది. వెళ్ళిపోయింది నవ్య. ఆదిత్య అక్కడే ఉండటంతో మొహం తిప్పేసింది యశి. నవ్య వెళ్ళాక ఆమె ముందుకు వచ్చి ఆదిత్య ఆమెను తెరిపారా చూస్తూ, ఒక్క వార్నింగ్కే ఫీవర్ తెచ్చుకున్నావా మిస్ యశిక అని అన్నాడు. అతని మాటల్లో వెక్కిరింపుకి కోపం వచ్చినా మాట్లాడలేదు, సైలెంట్గా ఉంది. సమాధానం చెప్పడం అనవసరం అనుకుంటూ, మెడిసిన్ వేసుకున్నావు కదా, ఫ్రెష్ అయ్యిరా, డ్యూటీ ఎక్కాలిగా. ఇవాళ నాకు డ్యూటీ లేదు అని ఎవరు చెప్పారు? మా క్రూ మెంబర్స్ ఎవరూ లేరు, వాళ్ళతో నీకేంటి పని? నీది సపరేట్ డ్యూటీ, సపరేట్ జాబ్. నైట్ చెప్పాను, మర్చిపోయావా? చురుగ్గా చూస్తూ, మీ ఇష్టానికి ఉద్యోగాలు మార్చలేరు మిస్టర్ ఆదిత్య గారు, వాటికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. జాయినింగ్ ముందే అన్నీ చదివి అగ్రిమెంట్ మీద సైన్ చేసే వచ్చాను. కాన్ఫిడెంట్గా చెప్తున్న తనని చూసి నవ్వాడు. ఆ నవ్వు చూడగానే భయం కంగారు తన్నుకు వచ్చాయి తనలో. ఎందుకు నవ్వుతారు? నువ్వు సైన్ చేసిన కంపెనీనే నాది, అగ్రిమెంట్ ఎలా అయినా మార్చవచ్చని గుర్తులేదా? అయోమయంగా చూస్తూ, ఏం మారుతుంది అని అడిగింది. నీ ఫోన్కి ఆల్రెడీ మెయిల్ వచ్చి ఉంటుంది చూడు, అలాగే హాఫ్ అన్ అవర్లో కిందకి రావాలి. మా కోసం నువ్వు వెయిట్ చేయాలి కానీ నీ కోసం మేం రాకూడదు. ఇంకోసారి ఇది రిపీట్ అయితే నీకు చెయ్యడానికి జాబ్ లేకుండా చేస్తాను, మైండ్ ఇట్ అని వెళ్ళిపోయాడు. ఫాస్ట్గా ఫోన్లో మెయిల్ ఓపెన్ చేసిన ఆమెకు తన జాబ్లో కొన్ని చేంజెస్ చేస్తున్నట్టు, ఆదిత్య దగ్గర అగ్రిమెంట్లో ఉన్నంత కాలం పర్సనల్ అసిస్టెంట్గా ఉండాలని ఉంది. చదువుతూ తల పట్టుకుంది. వెంటనే ఆఫీస్ మేనేజర్కి కాల్ చేసింది.
అతనితో విషయం చెప్పి నా ఇష్టం లేకుండా ఇలా ఎలా అగ్రిమెంట్ మారుస్తారు అని కోపంగా అడిగింది. చూడండి, ఇలాంటివి ఈ ఫీల్డ్లో సర్వసాధారణం. వర్కింగ్ నచ్చితే ఇలాంటి ఆఫర్స్ వస్తాయి, యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ స్వయంగా ఆదిత్య సార్ అడగడంతో కాదనడానికి లేదు. మీకు నచ్చకపోతే ఈ ఉద్యోగం వదిలి వెళ్ళిపోవచ్చు. బట్ మీకు ఇంకెక్కడ జాబ్ రాదు. అందుకు సిద్ధపడితే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమని ఆయన చెప్పారు అనగానే మైండ్ బ్లాక్ అయింది. మీ నిర్ణయం ఏంటి అన్నది మీ ఇష్టం. నో అంటే ఈ ట్రిప్ అయ్యాక వచ్చి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చని చెప్పడంతో ఇంకేం మాట్లాడలేదు తను. అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు? అతన్ని నేనేమన్నాను? పోయింది నా జాబ్, మాటలు పడింది నేను. ఇప్పుడు నా ఇష్టం లేకుండా అన్నీ అతనే డిసైడ్ చేసేస్తాడా అనుకుంటూ గంటలో రావాలి అని చెప్పడంతో జ్వరంగా ఉన్న హాట్ వాటర్ బాత్ చేసుకుని సింపుల్ కుర్తా టాప్లో రెడీ అయ్యి కిందకు వెళ్ళింది. యశీని చూడగానే చైతన్యతో ఆడుకుంటున్న దివ్య పరుగున వచ్చి వేర్ ఆర్ యూ మై ఫ్రెండ్, ఐ మిస్ యూ అని ఎత్తుకోమని చేతులు చాచింది. ఆ పసిదాని స్వచ్ఛమైన పలకరింపుతో దిగులుగా ఉన్న ఆమె ముఖం విచ్చుకోగా తనని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ సారీ లేట్ అయ్యింది, ఇట్స్ ఓకే వచ్చేసావుగా అంది. దివ్య, యశీకి ఫీవర్, తను ఎక్కువసేపు నిన్ను హోల్డ్ చేయలేదు, కమ్ అంది నవ్య. ఫీవర్ నా నీకు అంది. ఇప్పుడు లేదులే అంటున్న తన ఫోర్ హెడ్ తాకుతూ కిందకు జారి దూరంగా ఫోన్ మాట్లాడుతున్న ఆదిత్య దగ్గరకు వచ్చి చేయి పట్టుకుంది. మామా అంటూ కాల్ యూ బ్యాక్ అని పాపని చూసి వాట్ హ్యాపెండ్ అని ఎత్తుకున్నాడు. నా ఫ్రెండ్కి ఫీవర్ వచ్చింది, క్లినిక్కి తీసుకెళ్ళాలి పద మామ. నీ ఫ్రెండ్ ఎవరు? అదిగో తనే అంటూ యమున గారితో మాట్లాడుతున్న యశీని చూపించింది. అది తన పర్సనల్ ప్రాబ్లం, సీ కెన్ హ్యాండిల్ దివ్య, నువ్వు వరీ అవ్వకు. నో మామ, నిన్న నైట్ నన్ను వాటర్లో తడవకుండా ఆడిపించింది, అందుకే తనకి ఫీవర్ వచ్చింది. అంటే రీజన్ నేనే కదా, అప్పుడు తనకి కేర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నాదే కదా. పాప మెచ్యూరిటీకి కాస్త ఆశ్చర్యంగా చూశాడు. ఓకే, నేను డాక్టర్కి కాల్ చేస్తాను, నువ్వు టెన్షన్ పడకని చెప్పి శివాతో అక్కడ మాట్లాడి డాక్టర్ హెల్ప్ తీసుకోమని చెప్పాడు. ఏంటమ్మా ఒంట్లో బాగోకపోతే ఒక్క ఫోన్ చేసి ఉండొచ్చు కదా, ఒంటరిగా ఎలా ఉంటావు అంది యమున గారు. యశీకి మాత్రం అక్కడ ఉండాలన్న ముళ్ళ మీద కూర్చున్నట్టే ఉంది. ఎందుకో తన మనసేం బాగోలేదు. తిను, ఇప్పటికే లేట్ అయిందని నవ్య వడ్డిస్తుంటే ఆకలిగా లేదండి వద్దు అంది. తినకపోతే నీరసం వస్తుంది. లేదు, ఏమీ తినాలి అనిపించడం లేదు ప్లీజ్ అంది. టెంపరేచర్ ఉంటే తినాలి అనిపించదని తన కోసం వేడివేడిగా సూప్ తెప్పించి బలవంతంగా తాగించాక లిక్విడ్స్ కూడా ఇచ్చింది. వాళ్ళ ప్రేమకు ఆప్యాయతకు ఎక్కడో హ్యాపీగా ఉన్న దూరంగా గ్లాస్ రూమ్లో ఎవరితోనో మాట్లాడుతున్న ఆదిత్యాన్ని చూస్తుంటేనే తనకి మనసంతా ఎలాగో అవుతుంది. పాప మమ్మీ మామ ఎక్కడా అని నవ్యాని అప్పటికి 10వ సారి అడగడం. మీటింగ్ అని వెళ్ళాడు దివ్య, వచ్చాక వెళ్దాం అంది. లేడీ డాక్టర్ వచ్చి యశీకి ఇంజెక్షన్ చేసి మెడిసిన్ ఇచ్చి వెళ్ళింది. కిందనే ఉన్న గార్డెన్లో కూర్చొని బయట ఉన్న వ్యూ చూస్తూ ఉంది. వాళ్ళకి వీలైనంత దూరంగా ఉండాలి అనుకుంటూ. అరగంటకి వచ్చిన ఆదిత్యాన్ని చూస్తూ మామ పద త్వరగా వెళ్దాం అడుగుతున్న పాపని ఎత్తుకొని వెళ్ళాడు. యమునా గారిని ముందుకు పదండి అంటూ. నవ్య, యశీని కూడా పిలుచుకురా అనగానే చైతన్య వెళ్ళి యశీని లాక్కొచ్చాడు. ఆదిత్య ఉన్న వైపు చూడటం కూడా లేదు తను. అందరూ బయలుదేరారు. ఎక్కడికి అని అడగలేదు అసలు. యశీని నవ్య గమనిస్తున్నా తనను చూస్తూ మౌనంగా ఉంది. కార్ షిప్ యార్డ్కి చేరుకున్నాయి. అక్కడ వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాడు రాహుల్. క్రూయిజ్ స్టార్ట్ అయ్యింది. నైట్ పాప అడగడం గుర్తొచ్చిన యశి నవ్యాని చూసింది. యశి నవ్యాని చూస్తుంటే మార్నింగ్ వాళ్ళ మామని అడిగింది షిప్లో ఎక్కాలి అని. తను అడగడమే ఇక ఆగుతాడా? ఇవాళ ప్లాన్గా సముద్రానికి వెళ్తున్నాం. ఇక్కడ ఒక ఐలాండ్ మధ్యలో అమ్మవారి గుడి ఉందంట, చాలా బాగుంటుందంట. అమ్మ కూడా దర్శనం చేసుకోవాలి అంటేను వెళ్తున్నాం. నీకేమైనా ఇబ్బందిగా ఉందా? లేదు మేడం అంది. ఏమైంది, ఎందుకలా డల్గా ఉన్నావు? ఫీవర్న వలన ఇంకేమైనా కారణం ఉందా అడుగుతుంటే లేదు ఫీవర్ వల్లనే అని చెప్పి తప్పించుకుంది. అందరూ పై ఫ్లోర్కి వెళ్తుంటే నేను ఇక్కడే ఉండనా? వాళ్ళ ఫ్యామిలీలో కలవడం ఇష్టం లేక. ఇక్కడెందుకు, పైన బాగుంటుంది. లేదు మేడం, లైట్గా హెడేక్ ఉంది, రెస్ట్ తీసుకుంటాను అనడంతో కిందనే ఉన్న రూమ్ చూపించి రెస్ట్ తీసుకో అని అక్కడే ఉన్న సర్వర్కి చెప్పి స్నాక్స్ వాటర్ తెప్పించి పెట్టి నేను ఆఫ్టర్నూన్ వస్తాను. ఆయన కూడా వచ్చారు కదా. పర్వాలేదు మేడం, నేను నిద్రపోతానని తను వెళ్ళాక డోర్ వేస్తుంటే అప్పుడే లోనికి వస్తున్న ఆదిత్య కనబడ్డాడు. అతను చూసే లోపే డోర్ వేసేసింది. డోర్ చప్పుడుకి చూసిన అతనికి ఎవరు కనబడక ఆ ఐలాండ్లో జరిగే డీల్ కోసం ఫారినర్స్తో మాట్లాడుతూ పైకి వెళ్ళాడు. సాయంత్రం డోర్ తడుతుంటే లేచిన యశి కళ్ళు నులుముకుంటూ వెళ్ళి చూస్తే నవ్య ఉంది. యశి హెడేక్ తగ్గిందా
అని చిన్న స్మైల్ ఇచ్చి టెంపుల్కి వెళ్ళారా అంది టైం చూస్తూ. లేదు, అందుకే నిన్ను పిలవడానికి వచ్చాను. ఇంకో 10 మినిట్స్లో వెళ్ళిపోతాం. త్వరగా ఫ్రెష్ అయ్యిరా అని వెళ్ళింది. మొహం కడుక్కొని వచ్చిన తనకి టీ కప్ కనబడుతుంటే తాగి పైకి వెళ్ళింది. బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. చల్లని గాలి రివ్వున వీస్తుంటే ఐలాండ్ రావడంతో అందరూ దిగి అమ్మవారి ఆలయంలోకి వెళ్ళారు. యమునా గారు, నవ్య, పిల్లలు తన వాళ్ళతో శివ, సెక్యూరిటీ తప్ప ఆదిత్య, రాహుల్ కనబడలేదు. వాళ్ళకి వచ్చే అలవాటు లేదేమోనని వెళ్ళింది లోపలికి. పూజ చేసి పండ్లు అవి పెట్టాక పిల్లలు ఇసుకలో ఆడుకుంటుంటే చూస్తూ ఉంది యశి. నవ్య వచ్చి తన పక్కన కూర్చుంటే మీ వారు ఎక్కడ అని అడుగుతుంటే ఆదిత్యతో వెళ్ళాడు పని మీద. వాళ్ళు ఇక్కడికి వచ్చింది మాతో ఎంజాయ్ చేయడానికి కాదు, వాళ్ళ డీల్స్ని చూసుకోవడానికి అని చెప్పడంతో ఇక టాపిక్ వదిలేసి పిల్లలు నిద్రపోతుంటే నవ్యకి హెల్ప్ చేసింది గదిలో పడుకోబెట్టడానికి. యమునా గారు కూడా అలసిపోవడంతో త్వరగానే డిన్నర్ చేసి పడుకుంటే ఎవ్వరూ లేకపోవడంతో పైకి వెళ్ళింది. ఇంటికి ఫోన్ చేద్దామన్నా సిగ్నల్స్ లేవు. మార్నింగ్ బయలుదేరేటప్పుడు వీలైతే ఫోన్ చేస్తాను, లేకపోతే కంగారు పడొద్దని చెప్పడం మంచిదయ్యింది అనుకుంటూ అక్కడే నిల్చుని చూస్తుంది. ఎంతసేపు అలా ఉందో తెలియదు. మౌనంగా ఉండిపోయిన ఆమెకు చిన్నగా అడుగులు చప్పుడు అవుతుంటే వెనక్కి తిరిగి చూసింది. కోట్ భుజం మీద వేసుకొని మరో చేతిని పాకెట్లో పెట్టుకుని స్టెప్స్ ఎక్కుతూ పైకి వస్తున్న ఆదిత్య కనబడ్డాడు. అందరూ అక్కడ ఉంటారని అనుకున్న అతనికి ఎవరూ కనబడకపోగా యశి ఎదురుగా కనబడింది. అతన్ని చూస్తూనే కిందకి వెళ్ళడానికి వస్తుంటే మెట్ల దగ్గర కదలకుండా అలాగే నిలబడిన అతన్ని చూసింది. నుదుటి మీద కుంకుమతో నిద్రపోయి లేవడంతో తేటగా ఉన్న ఆమె ముఖం చూస్తూ కోట్ పక్కన పడేసి ఎందుకు నన్ను చూసి తప్పించుకుంటున్నావు అన్నాడు పాకెట్ నుండి సిగరెట్ తీసి వెలిగిస్తూ. సమాధానం చెప్పకుండా వెళ్తున్నా తన ముందు చేయి పెట్టాడు. నేను మాట్లాడడం పూర్తి అవ్వలేదు అంటూ. నేను వెళ్ళాలి, నేను చెప్పే వరకు కదలలేవు చురుగ్గా చూసింది. ఆమె కళ్ళలో కోపంతో పాటే చెప్పలేని బాధ. నిమిషం సూటిగా చూసి కొత్త జాబ్లో చేసే పని ఏంటి అని అడగవా అన్నాడు. పంటి కింద పెదవిని నొక్కి పెట్టిన ఆమె కళ్ళు మోహం చిదిమితే రక్తం వచ్చేట్టు ఉన్నాయి. పఫ్ వదులుతూ పనేంటని నువ్వు అడగకపోయినా చెప్పాల్సిన అవసరం నాకుంది. ఎప్పట్లో ఎవ్రీ మార్నింగ్ నీకోసం కార్ వస్తుంది. అంతకుముందు ఎలా అయితే రెడీ అయ్యేదానివో అలాగే రెడీ అయ్యి నేరుగా నా మ్యాన్షన్స్కి వచ్చేస్తావు. అక్కడ నీ డ్యూటీ ఎవ్రీడే కొత్తగా ఉంటుంది. ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. షార్ప్ ఈవినింగ్ 5కి మీ ఇంట్లో ఉంటావు. అన్నీ బాగానే చెప్పారు, నా పని ఏంటో చెప్పలేదు. అప్పటి వరకు సముద్రాన్ని చూస్తున్న ఆదిత్య ఆమె వైపు తిరిగాడు. ఆమె చూపుకే శక్తి ఉంటే భస్మం అయ్యేంత తీవ్రంగా ఉన్నాయి ఆ కళ్ళు. పనేంటో చెప్తే గాని చెయ్యవా? మాట్లాడలేదు ఆమె. ఓకే ఫైన్, నా షెడ్యూల్ చూసుకోవాలి. నేను ఎప్పుడు ఎక్కడ ఎవరిని మీట్ అవ్వాలి చెప్పాలి. పార్టీస్, టూర్స్, సెటిల్మెంట్స్ అండ్ ఫైనల్గా అకౌంట్స్ కూడా చూసుకోవాలి. ఆల్ రౌండర్ జాబ్ నీదని చెప్తుంటే నేను చెయ్యను అంటే ఏం చేస్తారు అంది ధైర్యంగా సూటిగా. నేనేం చేసినా చెప్పి చేసే అలవాటు నాకు లేదు మిస్ శేషిక. చేసి చూపించడం ఇష్టం. నీ ఫ్యూచర్ బాగుండాలా వద్దా అన్నది నీ చేతుల్లోనే ఉంది. డిసైడ్ చేసుకో అని హ్యాష్ విదిలించి వెళ్ళాడు. గట్టిగా అరవాలని ఉన్నా అరిచి తనని తాను వీక్ చేసుకోవాలని లేక తలంతా పిచ్చి పట్టినట్టుగా అవుతుంటే అక్కడే చైర్లో కూలబడింది. నిజంగానే ఈ క్షణం ఎందుకో ఒంటరిగా ఉన్న ఫీలింగ్. తన తల పెట్టుకోవడానికి ఆసరా ఇచ్చే భుజం ఉంటే బాగుండు అనిపించింది. కనీసం ఇంట్లో ఉన్న అమ్మ ఒడిలో తల పెట్టుకొని పడుకుంటే ఎంత బాధ అయినా కళ్ళు మూసుకొని పడుకుంటే చాలు. అమ్మతో ఏం చెప్పకపోయినా మనసంతా తేలిక అయ్యేది. కానీ ఇప్పుడు అమ్మ కూడా పక్కన లేదు. తన లైఫ్ ఇలా టర్న్ తిరుగుతుందని అస్సలు అనుకోలేదు. కానీ మలుపు తిరిగింది. ఇప్పుడు తను ఒకరు ఆడిస్తే ఆడే ఆట బొమ్మనా? అందుకే ఇంతవరకు వచ్చిందా? లేదు, నేనెవరి చేతిలోని కీలు బొమ్మని కాను కూడా. నాకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. అది పోయే పరిస్థితి ఎప్పటికీ తెచ్చుకోను. అస్సలు ఇంత జరుగుతున్నా అమ్మకి ఒక్క మాట కూడా చెప్పలేదు. దాచి తప్పు చేస్తున్నానా? ఇక్కడి నుంచి వెళ్ళగానే అమ్మకు మొత్తం చెప్పేస్తాను. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అమ్మ ఏం చెప్తుందో చూడాలి అనుకుంటూ కుదురు లేని మనసుతో, నిలకడ లేని ఆలోచనలతో ఆ చలిలో అలాగే ముడుచుకుని కూర్చున్న తనకి తెలియకుండానే నిద్ర పట్టేసింది. డిన్నర్ చేసి వచ్చిన ఆదిత్యకి కుర్చీలో పప్పీలా ఒదిగి పడుకున్న యశ్వి కనబడింది. ఈ అమ్మాయి లోనికి పోకుండా ఇక్కడ పడుకుంది ఏంటని వెళ్ళి చూస్తే వణుకుతూ ఉంది. కోపం వచ్చింది అతనికి. పిచ్చిగాని పట్టింది ఈ పిల్లకి. ఫీవర్ అని చెప్పి చలికి పడుకుందని లేపడానికి ఎవరైనా ఉన్నారేమోనని చూస్తే అతని ప్రైవేట్ ప్లేస్లో ఉండే ధైర్యం ఎవరికి ఉంది? పోనీ నవ్యానైనా పిలుద్దామనుకుంటే నిద్రపోతుంది. నీళ్లు చల్లి లేపాలని ఉన్న అంత క్యూట్గా ఉన్న తన నిద్రను ఎలా చెడగొడతాడు?
థంబ్ ఫింగర్తో ఐబ్రో రబ్ చేస్తూ తన రూమ్కి వెళ్ళి మందంగా ఉన్న బ్లాంకెట్ ఒకటి తెచ్చి ఆమె పైన కప్పాడు. సాఫ్ట్గా ఉన్న బ్లాంకెట్ కాస్త జారిపోయింది. హుఫ్ అనుకొని ఇక తప్పక బ్లాంకెట్తో సహా ఆమెను పైకి లిఫ్ట్ చేశాడు. మా అంటూ ఆదిత్య గుండెల్లో వెచ్చగా ఒదిగిపోయి అతని ఛాతిలో తల దూర్చేసింది. ఆమె నుంచి రోజ్ అరోమా ప్లెజెంట్గా వస్తున్న అతనికి విసుగ్గానే అనిపిస్తుంటే కిందకు వెళ్ళే ఇంట్రెస్ట్ లేక తన రూమ్కి ఎత్తుకెళ్ళి బెడ్ మీద దించి పైకి లేస్తుంటే ఆమె చేతికి ఉన్న బ్రాస్లెట్ ఆదిత్య షర్ట్ బటన్కి లాక్ అయింది. ఆమె మీదకి పడబోయేవాడు కాస్త కంట్రోల్ చేసుకుని తగలకుండా చేత్తో తమాయించుకున్నాడు. చూశాడు ఆమెని. అస్సలు మెలకువలేనంతగా నిద్రపోతుంది. ఫీవర్ ప్లస్ తిరగడం అలసిపోయిందని తెలిసి లాక్ తీసి రూమ్ నుంచి బయటకు వచ్చి ఇందాక ఆమె పడుకున్న చైర్లో కూర్చొని కాళ్ళు చాచుకొని చలి పెడుతున్న పట్టకుండా షుగర్ కాలుస్తూ నిషీదిని చూస్తూ తెల్లవార్లు గడిపేసిన ఆదిత్య తెల్లవారుతుందనగా కళ్ళు మూసుకున్నాడు. అలవాటుగా 6ంటికి లేచిన యషి ఒళ్ళు విరుస్తూ చుట్టూ చూసి అదిరిపడి లేచి కూర్చుంది. ఎక్కడ ఉన్నాను అనుకుంటూ. అది తనున్న రూమ్ కాదని దిగి బయటకు వచ్చేసరికి చేతులు కట్టుకొని దిట్టంగా చైర్లో కూర్చొని పడుకున్నాడు ఆదిత్య. చూసింది. ఇతను ఎందుకు ఇక్కడ పడుకున్నాడు? అవును, రాత్రి నేను ఇక్కడే కదా కూర్చున్నాను. మరి లోపలికి ఎలా వెళ్ళాను? ఎవరు తీసుకెళ్లారు? కొంపతీసి లైన్ కాదు కదా అనుకుంటుండగా ముక్కుని మత్తుగా తాకిన రోజ్ ఆరోమాకి కళ్ళు తెరిచాడు. ఎదురుగా కనబడింది యశిక. చేతులు కట్టిన స్టిఫ్గా ఉన్న అతని బాడీ, షర్ట్ నుంచి పర్ఫెక్ట్ కండలు తిరిగిన హ్యాండ్స్ కనబడుతుంటే ఎవరైనా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. ఇప్పుడు ఆమె పరిస్థితి కూడా అదే. తనని చూస్తూ సిరాగ్గా లేచి చివాలన ముందుకు వచ్చి కొట్టేలా చూస్తూ నా కింద నువ్వు పని చేస్తున్నావా లేదంటే అంటూ కోపంగా చూశాడు. నేనేం చేశాను అంది అమాయకంగా. అప్పటికే అతని కోపానికి అడిగిన క్వశ్చన్కి మ్యాటర్ అర్థమైన యషి అతని కోపానికి కారణం కూడా కనిపెట్టింది. వాట్? ఏమైందని అడుగుతున్నావా? ఇడియట్! నైట్ ఇక్కడే పడుకోకపోతే లోపలికి పోయి చావచ్చుగా. చల్లగా ఉందని పడుకున్నాను సార్, కానీ మార్నింగ్ రూమ్లో ఎలా ఉన్నాను అర్థం కాలేదు అంది కళ్ళు టపటపలాడిస్తూ. రైలింగ్ మీద గట్టిగా కొట్టాడు. అదిరిపడి చూసింది. వెళ్ళి గ్రీన్ టీ తీసుకొని నా రూమ్కి రా అని ఆర్డర్ వేసి వెళ్ళాడు. మరో మాట లేకుండా. చెప్పను, చేసి చూపిస్తాను అనడం గుర్తు వచ్చి మాట్లాడితే తనకే ప్రాబ్లం అనుకుంటూ కిందకు వెళ్ళి ఫ్రెష్ అయి బయటకు వచ్చేసరికి నవ్య ఎదురయ్యింది టీ కప్స్తో గుడ్ మార్నింగ్ అంటూ. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడే లేచావా? సరే టీ తీసుకో, నేను ఆదికి గ్రీన్ టీ ఇచ్చి వస్తానని వెళ్ళింది. ఎవరు తీసుకెళ్తే ఏముందిలే అనుకున్న ఆమె ముందు నెక్స్ట్ సెకండ్లో వచ్చి పడింది టీ కప్ బల్లుమంటూ. బెదురుగా పైకి చూసిన యషికి చూపుడు వేలు చూపిస్తూ పైకి రా అన్నాడు సీరియస్గా. అక్కడ జరిగేది చూస్తూ షాక్ అయింది నవ్య. మరో నిమిషంలో మరో కప్పుతో పైకి వెళ్ళిన యషి ఆదిత్య ముందు ఉంటే ఆమె పీక పట్టుకుని పైకి లేపాడు.